నమస్కారం. హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్ శర్పాల్. మంచు విష్ణు కథానాయకుడిగా కన్నప్ప అనేటువంటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి ఈ సంవత్సరం రాబోతూ ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి చాలా విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మంచు విష్ణు కన్నప్ప అనేటువంటి టైటిల్ పాత్రను పోషిస్తూ హీరోగా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఈ సినిమాకి దర్శకత్వము ముఖేష్ సింగ్ అనేటువంటి ఒక బాలీవుడ్ డైరెక్టర్ ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాడు. ఇతను బాలీవుడ్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా పెద్ద హిట్ సినిమాలు పెద్దగా తీసినట్టుగా మాత్రం కనబడలేదు. మరి ఉండవచ్చేమో తెలియదు, కానీ ఎక్కువ మందికి పరిచయం లేనటువంటి వ్యక్తి ఈ ముఖేష్ సింగ్. ఏ విధంగా మరి సినిమా హిట్ సాధిస్తాడనేటువంటిది చూడాల్సినటువంటి విషయమే. ఇక ఈ సినిమాను మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నాడు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్వహణలో. అయితే ఈ సినిమాకి హీరోగా మంచు విష్ణు నటిస్తున్నప్పటికీ కూడా స్క్రీన్ ప్లే కూడా మంచు విష్ణునే తీస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఇందులో ఏంటంటే, రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఈ సినిమాలో అతిథి పాత్రలో శివుడిగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది పండగ అని చెప్పుకోవచ్చు. ఇది సినిమాకు సంబంధించినటువంటి విశేషాలు. ఇప్పటికీ ఈ సినిమా చాలా వరకు పోస్ట్ ప్రొడక్షన్స్ ఇవన్నీ కూడా అయిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 2024లో మన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొన్ననే దీనికి సంబంధించినటువంటి ఒక ట్రైలర్ కూడా విడుదల చేయడం అనేటువంటిది కూడా జరిగింది. మోషన్ పిక్చర్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఇది మంచు విష్ణుకు సంబంధించినటువంటి ఈ కన్నప్పకు సంబంధించిన కొన్ని వివరాలు. అయితే ఇంకా ముందుకు వెళ్తే అసలు కన్నప్ప ఎవరు, ఏంటి ఆయన కథ అనేటువంటి విషయాలు ముందుగా మనం తెలుసుకోవాలి. మన వయసులో ఉన్నటువంటి వారికి, నా వయసులో ఉండేటువంటి వారికి అందరికీ కూడా కన్నప్ప అనేటువంటి ఒక భక్తుడు చాలా మందికి సుపరిచితుడే. కానీ నేటి జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలకే కానివ్వండి, లేదా మంచు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో అత్యధిక మందికే కానివ్వండి, ఫ్యాన్స్కి కానివ్వండి, లేదా ప్రభాస్ యొక్క ఫ్యాన్స్కి కానివ్వండి, ఎక్కువ మందికి అసలు కన్నప్ప ఎవరు అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. కొంతమంది తెలిసి ఉండవచ్చు కాక, కానీ ఈ జనరేషన్లో దృష్టిలో పెట్టుకుంటే కనుక పిల్లలకి కానివ్వండి, యువకులకి కానివ్వండి, కన్నప్ప గురించి ఎక్కువ సమాచారం తెలియదు. అయితే అప్పట్లో మన చిన్నతనంలో భక్త కన్నప్ప అనేటువంటి ఒక సినిమా తెలుగులో రావడం జరిగింది. ఆ సినిమాకి అప్పటి రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు కన్నప్పగా నటించి ప్రేక్షకుల యొక్క మన్ననలు పొందారు. అది అపూర్వమైన ఘన విజయం సొంతం చేసుకుంది. అందులో కన్నప్పగా కృష్ణంరాజు గారు జీవించి ప్రజలను, ప్రేక్షకులను మెప్పించారు. అంత సూపర్ డూపర్ హిట్ సినిమా అప్పట్లో అది. అయితే కాకతాళీయంగా పెదనాన్న అయినటువంటి కృష్ణంరాజు గారు, రెబల్ స్టార్ గారు కన్నప్పగా ఆ సినిమాలో నటిస్తే, ఈ తరంలో వారి వారసుడైనటువంటి నేటి రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఆ కన్నప్పకి అనుగ్రహించినటువంటి శివుడిగా ఈ కన్నప్ప సినిమాలో రాబోతున్నాడు. ఇక కన్నప్ప ఎవరు అనేటువంటి విషయానికి మనం వెళ్దాం. దీని గురించి నేను మీకు చాలా టూకీగా ఒక 2 నిమిషాల్లో కన్నప్ప గురించినటువంటి వివరాలు చెప్పేస్తాను. ఎక్కువ వివరాలు చెప్తే కనుక వీడియో లెంత్ చాలా పెరిగిపోతుంది కనుక సూక్ష్మంగా చెప్పిస్తాను. కన్నప్ప ఇతని పుట్టుక శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ఒక అటవీ ప్రాంతంలో, స్వర్ణముఖి నదికి తీరంలో ఉన్నటువంటి ఒక గిరిజన ప్రాంతంలో సంభవిస్తుంది. పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఇతనికి తిన్నడు అని పేరు పెడతారు. చిన్నప్పటి నుంచి విలువిద్యలో బాగా రాణిస్తాడు. ఈ తిన్నడి యొక్క వృత్తి ఏంటి? వేట. ఇతని వృత్తి రోజు వేటాడి మూగజీవాలను చంపి తీసుకొని రావడం అనేటువంటిది. అయితే వేటగాళ్లకు సహజంగానే జాలి దయ అనేటువంటిది చాలా సందర్భాల్లో ఉండదు. జాలి దయ ఉంటే కనుక మూగజీవాలను చంపలేడు కదా, కనుక ఉండదు. కానీ తిన్నడికి ఏంటంటే అతని యొక్క పూర్వజన్మ యొక్క వాసనలో ఏంటో, కానీ చిన్నప్పటి నుంచి కూడా ఎంత విలువిద్యలలో నేర్పరి అయినప్పటికీ కూడా, ఎంత గొప్ప వేటగాడు అయినప్పటికీ కూడా మూగజీవాల పట్ల జాలి, దయ, ప్రేమ అపారంగా కలిగి ఉన్నటువంటి వాడు. వేటకు వెళ్తే కనుక ఆడ జంతువులను చంపేటువంటి వాడు కాదు. చిన్న చిన్న పసి మూగజీవాలను, అంటే చిన్నపిల్లలైనటువంటి జంతువులను చంపేటువంటి వాడు కాదు. రోగంతో బాధపడేటువంటి జీవాలను చంపేటువంటి వాడు. అట్లా భూతదయ కలిగినటువంటి వాడు.
ఇలా తిన్నడి యొక్క జీవితం సాగుతూ ఉంటుంది, పెద్దగవుతాడు. అనూహ్యంగా కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత ఈ తిన్నడు అనేటువంటి వ్యక్తి ఆ అడవుల్లో ఒక పాడుబడిన ఒక శివాలయం ఉంటుంది. అది పాడుబడిందా కాదు కాదని ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయాన్ని చూడడం అనేటువంటిది ప్రారంభిస్తుంది. తర్వాత ఆ శివలింగానికి నిత్యము పూజలు చేసేటువంటి అపారమైనటువంటి శివభక్తుడిగా మారిపోతాడు. అంటే ఈ అడవిలో ఉన్నటువంటి శివలింగానికి ఎవరు పూజ చేస్తారు, ఎవరు నైవేద్యం పెడతారు అని బాధపడేటువంటి వాడు. కనుక ఎవరు పెట్టరు కనుక నేను పూజ చేస్తాను అని అతను ఆ బాధ్యత తీసుకునేటువంటి వాడు. అతనికి ఇద్దరు అనుచరులు ఉండేటువంటి వారు మార్గనిర్దేశం చేసేటువంటి వాడు. శివుడికి ఇలా రోజు నైవేద్యం పెట్టాలి, ఇలా అభిషేకం చేయాలి, ఇలా అర్చన చేయాలని వారు తెలుసుకొని అభిషేకం ఇలా చేసేటువంటి వాడు అంటే అక్కడ స్వర్ణముఖి నదిలో నీళ్లు తీసుకొని, అంటే నోట్లోకి నీళ్లు తీసుకొని వచ్చేటువంటి దారిలో పువ్వులు కనబడితే ఆ పువ్వులన్నింటినీ కూడా తెంపి తన తలలో జడల్లో పెట్టుకొని ఆ పూలను పెట్టుకొని వచ్చేటువంటి సమయంలో తను వేటాడినటువంటి జంతువులను కాల్చి మాంసంగా చేసి పంది మాంసం లాంటి ఇతర జంతువుల యొక్క మాంసమును తీసుకొని వచ్చి నోట్లో ఉన్నటువంటి నీళ్లను స్వామి శివలింగం మీద పుక్కిలించి అభిషేకం చేసి తన తలపైన ఉన్నటువంటి ఆ పువ్వులను స్వామికి అర్చన చేసి తీసుకొచ్చినటువంటి ఆ జంతు మాంసాలను స్వామికి నైవేద్యం పెట్టినటువంటి ఈ విధంగా తన భక్తిని చాటుకునేటువంటి వాడు. ఇలా ఒక 5 రోజుల పాటు జరుగుతూ వచ్చింది. అయితే ఆ శివలింగానికి ఆ శివలింగాన్ని పూజించేటువంటి ఒక అర్చకుడు ఉండేటువంటి వాడు. అతని పేరు శివార్చనయ్యానో ఏదో పేరు ఉంటుంది. అతని పేరు శివయ్యానో ఏదో ఉంటుంది. ఈ అర్చకుడు రోజు శివాలయంలో ఇలా మాంసం కనిపించేసరికి ఏడుస్తాడు శివలింగాన్ని పట్టుకొని. ఎంత అపచారం జరిగిపోయింది, ఇంత నిష్ఠాతుడైనటువంటి వాడి నేను చక్కగా పూజ చేస్తుంటే ఈ మాంసము ఇవన్నీ ఏంటి స్వామి అని శివలింగాన్ని పట్టుకొని ఏడుస్తాడు. ఈ ఘోరమైనటువంటి ఈ పరిస్థితుల నుంచి కాపాడు స్వామి, ఇవన్నీ జరగకుండా చూడు స్వామి అని ఏడుస్తాడు. అప్పుడు ఆ అర్చకుడైనటువంటి ఆ శివయ్యకు భగవంతుడు శివుడు కళలో ఒక రోజు వచ్చి చెప్తాడు, రేపు నువ్వు సరిగ్గా ఆలయానికి వచ్చి శివలింగం వెనకాల దాక్కొని జరగబోయేదంతా కూడా గమనించు అని చెప్తాడు. పరమేశ్వరుడు కళలో చెప్తాడు ఈ అర్చకుడికి. స్వామి చెప్పినట్టుగా 5 రోజుల తర్వాత 6వ రోజు శివలింగం వెనకాల దాక్కుంటాడు. 6వ రోజు యథావిధిగా ఈ తిన్నడు స్వర్ణముఖి నదిలో నుంచి నీటిని నోట్లోకి తీసుకొని వచ్చి పుష్పాలు జడిలో తీసుకొని వచ్చి పంది మాంసమును స్వామికి దగ్గరలో పెట్టేసి అభిషేకం చేసి అర్చన చేసి నైవేద్యం పెడదామని సిద్ధమవుతూ ఉండగా శివుని 2 కళ్ళు కనబడతాయి. ఆ శివలింగానికి 2 కళ్ళు కనబడతాయి. ఒక కంటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఇది తిన్నడు గమనిస్తాడు. చాలా బాధపడతాడు. నా స్వామికి కంట్లో నుంచి నెత్తులు రావడం ఏంటి, ఏం జరిగిందని ఎంతో బాధపడతాడు. ఏం చేద్దామని రకరకాల మూలికలు, గిరిజనుడు కదా, ఎన్నో మూలికా వైద్యాలు కూడా తెలుసు కనుక ఎన్నో మూలికాలు తీసుకొని వచ్చి నూరేసి పసరంగా కూడా కూర్తాడు. అయినా కూడా ఆ కంట్లో నుంచి నెత్తులు కారడం అనేటువంటిది ఆగదు. ఏం చేయాలి అని ఆలోచిస్తే అప్పుడు అతనికి ఒక సమాధానం తడుతుంది. ఏంటంటే కన్నుకి కన్ను అని. అప్పుడు ఏం చేస్తాడు, స్వామి నువ్వు ఏడవకు, బాధపడకు, నీ కన్ను స్థానంలో నా కన్ను పెడతా అని చెప్పేసి స్వామికి ఏ కంటి నుంచి అయితే రక్తం కారుతూ ఉంటుందో ఆ తన కన్నును ఒకటి బాణంతో పెకిలించి ఆ కంటి స్థానంలో ఈ తిన్నడి యొక్క కన్నును పెడతాడు. వెంటనే కంట్లో నుంచి రక్తం కారడం ఆగిపోతుంది. తిన్నడు పరమానంద పడిపోతాడు. స్వామి కంటి నుంచి రక్తం కారడం లేదు అని సంతోషపడతాడు. వెంటనే మరొక కన్నులో నుంచి రక్తం కారడం మొదలవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఒక కన్ను స్థానంలో ఒక కన్ను పెట్టేశాడు, ఇంకో కన్ను నుంచి రక్తం కారుతుంది. అప్పుడు ఏం చేయాలి, తనకు ఉన్నటువంటి మరో కన్నును తీసి పెకిలించి పెట్టాలని చెప్పేసి ఇంకో కన్నును పెకిలించబోతుండగా ఇది పెకిలిస్తే తనకు 2 కళ్ళు అప్పుడు 2 కళ్ళు ఉండవు, కన్ను కనబడకుండా పోతాయి. మరి కంటి స్థానంలో ఎట్లా పెట్టాలని చెప్పేసి ఆలోచించి ఏం చేస్తాడు, ముందుగా తన కాలి బొటన వేలితోటి ఏ కంటి నుంచి అయితే రక్తం కారుతుందో ఆ కంటి దగ్గర, అంటే ఒక అతను కోసము కాలి బొటన వేలును కన్ను దగ్గర పెడతారు. పెట్టి గుర్తు కోసం అనమాట, కన్ను ఇక్కడ పెట్టాలని. అప్పుడు ఈ కన్నును పెకిలించి ఆ కంటి స్థానంలో పెట్టడానికి సిద్ధం అవుతూ ఉండగా పరమేశ్వరుడు లింగం గురించి ప్రత్యక్షమవుతాడు. ఎంతో మంది భక్తులను చూశాను నాయన నేను,
నీలాంటి భక్తుల్ని మాత్రము చూడలేదు అని కన్నప్ప అని పిలుస్తాడు. అప్పటి నుంచి అతనికి కన్నప్ప అనేటువంటి పేరు సార్థకమవుతుంది. అందులో అప్పగించాడు కనుక ఆయన కన్నప్ప అయ్యాడు. ఆ తర్వాత అతను చరితార్థుడయ్యాడు, శివుల్లో ఐక్యమయ్యాడు. ఈ విధంగా కన్నప్ప యొక్క చరిత్ర అనేటువంటిది జరిగింది. ఇది యథార్థమైనటువంటి ఘటన. అయితే కన్నప్పను మనకు 63 మంది నాయనార్లు ఉన్నారు. శివభక్త నాయనార్లు అంటారు అనమాట. ఈ 63 మందిని శివభక్తులుగా చెప్తారు. మనం ఎప్పుడైనా వైష్ణవ ఆలయాలకు వెళ్ళామనుకోండి, చాలా వరకు వైష్ణవ ఆలయాల్లో మనం ఆలయంలో వరకు వెళ్తూ ఉండగా ఎడమ పక్క కానీ ఇప్పుడు ఎడమ వైపు దాదాపుగా ఎడమ వైపున వరుసగా కొంతమంది విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు కనబడుతూ ఉంటాయి. వాళ్ళంతా ఆళ్వార్లు, 12 ఆళ్వార్ల విగ్రహాలు ఉంటాయి. ప్రతి వైష్ణవ ఆలయంలో ఉంటాయి. అలా వైష్ణవ మతానికి సంబంధించినటువంటి ఆళ్వార్ల మాదిరిగానే శైవ మతానికి సంబంధించి 63 మంది నాయనార్లు ఉంటారనమాట. వీళ్ళు అపారమైనటువంటి శివభక్తులు. వీళ్ళంతా కూడా శివానుగ్రహాన్ని పొందినటువంటి వారు. ఆ 63 మంది నాయనార్లలో 20వ నాయనారు మన కన్నప్ప. కన్నప్ప నాయనార్ అంటారు. తమిళనాడులోని ఒక నాయక్ మ్యూజియం అనేటువంటి ఒక మ్యూజియం ఉంది. ఇప్పటికీ కూడా ఆ మ్యూజియంలో కన్నప్ప యొక్క విగ్రహము అక్కడ మనం దర్శించుకోవచ్చు. ఈ విధంగా కన్నప్ప యొక్క చరిత్ర అనేటువంటిది జరిగింది. ఇది యథార్థమైనటువంటి ఘటన. ఇది అప్పట్లో కృష్ణరాజు హీరోగా వచ్చినటువంటి సూపర్ డూపర్ హిట్ సినిమా. ఇప్పుడు మంచు విష్ణు ఈ సినిమాలో కన్నప్పగా రాబోతున్నాడు. మనకేంటి ఆ చిత్రానికి మన ఛానల్కి సంబంధం ఏంటంటే, నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనము గతంలో కొన్ని పౌరాణిక సంబంధమైనటువంటి చిత్రాలను ఇటీవల కాలంలో చూసాము. ఏంటది? రామాయణానికి సంబంధించి ఆదిపురుష్ అని ఒక సినిమా ఓం రావత్ తీశాడు. అందులో రాముడిగా ప్రభాస్ నటించాడు. అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎందుకు ఫ్లాప్ అయ్యింది అంటే, రాముని యొక్క కథకు, మూల కథకు పూర్తిగా వ్యతిరేకంగా చాలా విచిత్రమైనటువంటి కల్పనలతో ఆ చిత్రం తెరకెక్కి చివరికి రామభక్తులను, సనాతన ధర్మం ఉన్నటువంటి అందరి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసి అది అపారమైనటువంటి ఆగ్రహానికి గురయ్యి ఆ సినిమా పూర్తిగా ఫ్లాప్ అయిపోయింది. దీనివలన డైరెక్టర్కి ఎంత మార్చవచ్చులో తెలియదు, కానీ పాపం ప్రభాస్ కెరీర్కి మాత్రం ఒక డిజాస్టర్ ఇది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మన ఛానల్ తరఫున ఇప్పుడు సినిమా తీయబోయేటువంటి వాళ్ళకి ఒక ఇచ్చేటువంటి సూచన ఏంటంటే, దయచేసి హిందువుల యొక్క పురాణాలకు సంబంధించినటువంటి సినిమాలు తీసేటప్పుడు కానీ, ఇతిహాసాలకు సంబంధించినటువంటి సినిమాలు తీసేటప్పుడు కానీ చాలా హోంవర్క్ చేయండి. హోంవర్క్ చేసేటువంటి సమయంలో హిందూ మత పెద్దలను కొంతమందిని సంప్రదించండి, ప్రవచనకారులను సంప్రదించండి. ఆ మూల కథ యథాతథంగా మీరు రాసుకున్నటువంటి స్క్రిప్ట్ యథాతథంగా ఉందా లేదా అనేటువంటివి 1-10 సార్లు చెక్ చేసుకోండి. ఇందులో సొంత కల్పనలు, సొంత పైత్యాలు లాంటివి జోడించకండి. అంటే హీరో ఇమేజ్ తగ్గట్టుగా కొన్ని పాత్రలు ఉండాలనేటువంటి పిచ్చి పిచ్చి కల్పనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడండి. అవే ప్రమాదం ఉంటాయి. హీరో ఇమేజ్కి తగ్గట్టుగా ఉండాలంటే మూల కథ ఉంది, మూల కథనే ఇమేజ్. ఆ మూల కథను మార్చేటువంటి అధికారం ఎవరికీ లేదు. కనుక హీరో ఇమేజ్ పెరగాలనేటువంటి ఆలోచనతో పూర్తిగా డ్యామేజ్ అనేటువంటిది చేసుకోకండి. ఎందుకంటే భక్త కన్నప్ప అనేటువంటి ఒక సినిమా ఒక అపురూపమైనటువంటి ఒక దృశ్య కావ్యం, ఒక ఎపిక్. ఇది ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి కళాఖండాల జోలికి వెళ్ళేటువంటి సమయంలో పిచ్చి పిచ్చి కల్పనలతో, మీరు స్వీయ రచనలతో ఇష్టానుసారంగా సినిమాలు తీసేసి ఆ మూల కథకి కానీ, ఆ మూల పురుషుల యొక్క, మహాభక్తుల యొక్క చరిత్రకు సంబంధించినటువంటి, వారి జీవితాలకు సంబంధించినటువంటి విషయాలలో కొత్త కొత్త విషయాలు కల్పన చేసి డ్యామేజ్ చేయకండి అని హిందూ ధర్మ చక్రం ద్వారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హీరోలను ఎలివేట్ చేయడం కోసము మూల కథలను పక్కన పెట్టేసి పేరు పెట్టుకొని రామాయణము, కన్నప్ప అని ఇట్లా పేర్లు పెట్టేసుకొని పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తున్నారు. అప్పట్లో ఆదిశంకరాచార్య అని రాఘవేంద్రరావు గారి తీశారు. పరమ డిజాస్టర్ అయింది ఆ సినిమా. అట్లాంటి ప్రయత్నాలు చేయకండి. కనుక ఒకవేళ మీరు హిందువుల
పురాణాలు, ఇతిహాసాలు ఇట్లాంటి ఒక గొప్ప కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే హోంవర్క్ అనేటువంటిది చాలా చాలా చేయండి. అయితే ఆదిపురుష్ ఎంత ఘోరమైనటువంటి పరాజయము చవి చూసింది. దీనిపైన ఆస్తికులే కాదు, నాస్తికులు కూడా తిట్టిపోశారు. కనుక అట్లాంటి ప్రయత్నాలు దయచేసి ఇక్కడ సినిమా తీసేటువంటి సమయంలో ప్రేక్షకుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలి. వీరికి ఈ పాత్రలు ఏ విధంగా పరిచయం అయ్యాయి, ఈ పాత్రను మీరు ఏ విధంగా చూశారో ఆ విధంగా మనం ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తున్నామా లేదా, దానికి భిన్నంగా కనుక మనము చేయబోతే మనం ఎంతవరకు ప్రేక్షకులను రీచ్ అవుతాం అనేటువంటిది హోంవర్క్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. కనుక ఏతావత ఇప్పుడు సినిమాకు సంబంధించిన రెండు విషయాలను పక్కన పెడితే కనుక ఎపిక్స్ మరియు మన హిస్టరీకి సంబంధించినటువంటివి కానివ్వండి, లేదా పౌరాణిక సంబంధించినటువంటి చిత్రాల విషయంలో మాత్రము చాలా కేర్ఫుల్గా ఉండాలని నేను టీంని అందరిని కూడా కోరుకుంటున్నాను. మంచు విష్ణుకి ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలి, ఇది అఖండమైనటువంటి విజయము సొంతమయ్యి ఆయనకి ఒక మంచి విజయము ఆయన ఖాతాలో జమ కావాలని నిజంగా కోరుకుంటున్నాను. మేము కూడా ఆసక్తిగా చూస్తున్నాం. కన్నప్ప త్వరగా ప్రేక్షకుల ముందుకు రావాలి, మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని టీం అందరికీ కూడా, కన్నప్ప టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. దేశాన్ని కాపాడుకున్నాం, ధర్మాన్ని కాపాడుకున్నాం. ఎందుకంటే ఈ దేశం అనేది, ఈ ధర్మం అనేది. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కూడా తప్పకుండా రాయండి. నమస్తే.